హాయ్, వెల్కమ్ టు లైవ్ టీవీ తెలుగు.com. మార్కెట్లోకి నెగిటివ్ పబ్లిసిటీ వెళ్ళినంత సులువుగా పాజిటివ్ పబ్లిసిటీ వెళ్ళదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అందుకే సినిమా ఎంత నార్మల్గా తీసినా దానికి ఏదో కాంట్రవర్సీ ఉందని పుకార్లు పుట్టించి ఇంట్రెస్ట్ పెంచడం ఇవాళ రేపు మూవీ యూనిట్ల మాయాజాలంగా మారింది. ఇప్పుడు శరణం గచ్చామి మూవీ యూనిట్ కూడా అదే చేసిందా అన్న డౌట్ తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. శరణం గచ్చామికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వటం లేదని మూవీ డైరెక్టర్ ప్రేమ్రాజ్, ప్రొడ్యూసర్ మురళి పెద్ద రచ్చే చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా నిరసనలకు దిగాయి. కులాలు మతాల ప్రస్తావన, రిజర్వేషన్ల ప్రక్రియ, హెచ్సియులో రోహిత్ వేముల మరణం తదితర అంశాలను సినిమాలో చిత్రీకరించడం వల్ల రాజ్యాంగాన్ని టచ్ చేసేదిగా ఉందని బోర్డు చెబుతోంది. మరి సెన్సార్ బోర్డు నిజంగానే సర్టిఫికెట్ ఇవ్వలేదా, లేదంటే మూవీ టీం కావాలని అలా చెబుతోందా అన్న విషయాలను చూస్తే ఇదో పబ్లిసిటీ స్టంట్ అన్న డౌట్ కూడా వస్తోంది. ఎందుకంటే బోర్డు ఇచ్చిన లెటర్లో రిఫ్యూజల్ అని ఉంది, కానీ ఎందుకనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. రాజ్యాంగబద్ధ అంశాలపై వివరణ కోసం సినిమా యూనిట్ను సెన్సార్ బోర్డుకు ఆహ్వానించారు అధికారులు. కానీ సదరు టీం హాజరు కాకపోవడం వల్లే సర్టిఫికెట్ రిజెక్ట్ చేసినట్లు మెమోలో రాశారు. సర్టిఫికెట్ కావాలంటే రివైజ్ కమిటీకి వెళ్ళొచ్చని కూడా సూచించారు. కానీ ఈ విషయాలను దాచి శరణం గచ్చామి టీం సర్టిఫికెట్ ఇవ్వటం లేదంటూ కొత్త పాట పాడారేమోనని సెన్సార్ బోర్డు లెటర్ చూస్తే అర్థమైపోతోంది. మరోవైపు అంబేద్కర్ పై రాసిన ఒక పాట, గ్రాఫిక్ ప్రెజెంటేషన్ అద్భుతమని ప్రశంసలు అందుతున్నాయి. ఇంతకీ టీం రివైజ్ కమిటీకి వెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకుంటుందా? మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైవ్ టీవీ తెలుగు.comని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.